జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. పట్టణంలోని 8, 27 వార్డులైన జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో బాపు, అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు పూలమాల వేసి అక్కడున్న నాయకులు ప్రజలతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే వంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. తరువాత పలువురు కాలనీ వాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడున్న మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం జవహర్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన బోర్ మరియు రేషన్ షాప్ను, పోచమ్మ ఆలయంలో మంచినీటి బోర్ మోటార్ను స్విచ్ ఆన్ చేసి ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. 8-27 వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా 2 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తుల ఫలితం వాళ్ళ గురించి, చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇప్పుడున్న నవ సమాజానికి తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 8వ వార్డు, 27వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అది రోజు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి మరి ఎందరో మహనీయుల చరిత్ర మరవలేనిది. ఈరోజు గాంధీజీ లాంటి వ్యక్తులు, నెహ్రూ లాంటి వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పోరాడి బ్రిటిష్ వాళ్ళను తరిమి మనకు స్వతంత్రం తెచ్చి, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కార్మిక శాఖ, న్యాయశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల కొరకు మరి చట్టాలను తెచ్చి ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు బడుగులకు, బలహీన వర్గాలకు, అట్టడుగున అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతూనే కాకుండా ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ గొప్ప మహనీయుని ఇంకా వారి ఆశయాలను అమలు చేసే దిశలో ఉండాలే ప్రభుత్వాలు తప్ప, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని, అదేవిధంగా వారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా అధికార అహంకారంతో మరి మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. కనుక ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకూలంగా ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మరి అనేక నూతన ఒరవడిని తీసుకురవచ్చి, నెహ్రూ తదనంతరం ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి మరి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలిచ్చి హక్కులు కల్పించడమే కాకుండా ప్రైవేటు బ్యాంకులతోని పేద వర్గాలు ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే అప్పు దొరకని పరిస్థితుల్లో ప్రైవేటు బ్యాంకులను, వాణిజ్య బ్యాంకులను తీర్చి పేదలకు రుణ సౌకర్యం కల్పించి మరి పేద వర్గాలకు అండగా నిలిచినటువంటి ఇందిరాగాంధీ, అదేవిధంగా వారిని మరి ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు బలి కావడం జరిగింది. ఎందుకు చంపారు ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని? పాకిస్తాన్ మన దేశంపై తిరగబడ్డప్పుడు మా దేశం మీద తిరగబడితే ఎవరిని ఉపేక్షించేది లేదు, కబడ్దారని హెచ్చరించి పాకిస్తాన్ మరి మట్టి కరిపించి కాళ్ళబేరానికి తీసుకొచ్చినటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులు మా దేశాన్ని ఖతం చేసినటువంటి వ్యక్తులను ఆత్మాహుతి దళాలుగా తయారై చంపుతామని చెప్పి ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని ఇద్దరిని కూడా ఆత్మాహుతి దళాల పేరుతో ఉగ్రవాదులు చంపడం జరిగింది. ఈ దేశం కొరకు
అనేకమైనటువంటి ప్రాణ త్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబం రాజీవ్ గాంధీ ఓటర్కు 18 సంవత్సరాలకే కల్పించి అదేవిధంగా ఈ యొక్క కంప్యూటరీకరణ సెల్ సిస్టాన్ని తీసుకొచ్చి అదే నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ప్రాణ త్యాగాలు చేశారు. వారి యొక్క రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి దేశం నాకు ముఖ్యం, పదవి ముఖ్యం కాదని చెప్పి ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 35 సీట్లతో ఓటమి చెంది ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ప్రజల కొరకు, ప్రభుత్వం రైతాంగం కొరకు మరి పోరాడుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దేశం కొరకు నెహ్రూ 12 సంవత్సరాలు జైలు జీవితం రాష్ట్రాలను కూలగొట్టి రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాటలకు అనుకూలంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈరోజు ఇంట్లో వాడుకునేటువంటి ఉచిత కరెంటు కానీ, రైతులు వాడుకునే ఉచిత కరెంటు కానీ, నిరుద్యోగ యువతకు 58,000 ఉద్యోగావకాశాలు కల్పించడం కానీ, వంట గ్యాస్ సిలిండర్ 500కే అందించడం కానీ, ఆరోగ్యశ్రీని పెంచడం కానీ, ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అదేవిధంగా ధనికుడు తినేటువంటి బువ్వను 55 రూపాయల కిలో చొప్పున కొని సన్నబియ్యం అందించే కార్యక్రమం కానీ ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన అప్పుకు మిత్తి అసలు కడుతూ 1,53,000 కోట్లు కట్టి ప్రజా సంక్షేమ పథకాలు ఈరోజు సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు బండి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించబోతున్నాం, 4.5 లక్షల ఇండ్లను. అదేవిధంగా ఈరోజు అర్హులైనటువంటి పేదలకు ఇండ్లే కాకుండా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుంది. దీన్ని ఈ సంక్షేమ పథకాలను ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఆలోచన చేసి రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగినా, గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జరిగినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండని నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నాను.